2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అండి. హాయ్ అన్న. పేరు? బసీముద్దీన్. ఓకే. సో ఎన్ని మంత్స్ అయింది మీకు జాబ్ వచ్చి? 4 months అయింది. 4 months అవుతుంది. ఓకే. ఎలా ఉండిందండి? అంటే ప్రాసెస్ జాబ్ రాకన్నా ముందు కోడ్9లో మీరు ట్రైనింగ్ కోసం అని జాయిన్ అయ్యారు కదా, ఎన్ని మంత్స్ కోర్స్ తీసుకున్నారు కోడ్9లో? యాక్చువల్గా నేను జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాను మేడం. 6 months కోర్స్ డ్యూరేషన్ అది. సో మెంటార్స్ కానీ మా ట్రైనింగ్ సెక్షన్స్ కానీ క్లాస్ అయిన తర్వాత 2 hours ట్రైనింగ్ సెక్షన్ ఉంటుంది, అది కూడా బాగా హెల్ప్ అయింది మేడం. ఓకే. సో మీకు డైలీ 2 hours ట్రైనింగ్ కూడా మెంటర్స్ అవైలబుల్ ఉండేవాళ్ళు. ఓకే. సో అండ్ ఎవరైనా సరే కోడ్9లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఉండే ప్లస్లు ఏంటండి స్టూడెంట్స్ అంటే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి కోడ్9లో? లైక్ నాకు అనిపించింది ఏంటంటే మేడం, కంపేర్ టు అనదర్ ఇన్స్టిట్యూట్స్ తో కోడ్9 సపోర్ట్ బాగుండింది మేడం. లైక్ ట్రైనింగ్ పీరియడ్స్ లో కానీ మెంటర్స్ కి ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఆన్ టైంలో వచ్చి మనకు రెస్పాన్స్ అవుతారు. ఏమన్నా ఎర్రర్స్ కనిపించినా కానీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లోనే రిజాల్యూషన్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పి వాళ్ళు నేర్పిస్తారు మేడం. ఎక్కడ మిస్టేక్ చేసాము, ఎక్కడ క్లియర్ చేసుకోవాలి, ఒకసారి మిస్టేక్ చేసిన దాన్ని నెక్స్ట్ టైం రిపీట్ చేసుకుండా తెచ్చుకునే దానికి మన ప్రాసెస్ మేడం. ఓకే. మిమ్మల్ని అప్స్కిల్ చేయడంతో పాటు వాళ్ళు మీకు ఎక్స్ట్రా ఇచ్చిన యాక్టివిటీస్ లేదంటే మిమ్మల్ని ఈ ప్రాసెస్లో కూడా ఒక స్టూడెంట్ అనే వాళ్ళు ఇలా ఉండాలన్న పాయింట్లు ఏమైనా ఎడ్యుకేట్ చేశారా? హెచ్ఆర్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా మాట్లాడాలి హెచ్ఆర్స్ తో, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా ప్రెజెంట్ చేయాలి ఇంటర్వ్యూ, అవి కూడా నేర్పించారు మేడం. ఓకే. సో మీకు ఒక ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలన్న పాయింట్లు కూడా మీకు నేర్పించడం జరిగింది. అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ ఇదంతా వాళ్ళే చూపిస్తారా అండి మీకు? చేపించారు ఆల్రెడీ. ఓకే. ఓవరాల్ గా ఎన్ని మంత్స్ ఉన్నారు కోడ్9లో మీరు? నేను 6 months కోర్స్ డ్యూరేషన్ మేడం అని, నేను +1 month ఎక్స్ట్రా ఉన్నాను. ఓకే. సో ఓవరాల్ గా మీరు 7 months అక్కడ టైం స్పెండ్ చేశారు. సో అది వర్త్ అని మీరు అనుకున్నారా? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ నాకు మాత్రం వర్త్ అనిపించింది. కానీ వాళ్ళు మనకి ఏది నేర్పించారో మన ఇంటికి పోయి మనం కూడా ప్రాక్టీస్ చేసుకునేటట్టు ఉండాలి. సో ఆన్ అండ్ యావరేజ్ కోడ్9 వాళ్ళు మీకు ఎన్ని డ్రైవ్స్ ఇచ్చారండి? అంటే వాళ్ళు చెప్పడం అయితే వీక్ కి 3-4 డ్రైవ్స్ ఇస్తూ ఉంటాం అలా చెప్తూ ఉంటారు. విత్ ఇన్ 6 months లో మాత్రం మాకు 120-130+ వచ్చాము. ఓకే. ఓకే. సో అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉండేది మీకు అక్కడ? పోర్టల్ ఉంటుంది మేడం మాకు, ఆ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే మెయిల్స్ వస్తుంటాయి. మెయిల్స్ లో చూసి మనకి ఏ ప్రొఫైల్ బాగా అనిపించిందో దానికి చూసి అప్లై చేసుకోవచ్చు. సో ఎంత ఎల్పిఏతో జాబ్ క్రాక్ చేశారు? ఏ కంపెనీలో జాబ్ క్రాక్ చేశారు? 3.2 LPA మ్యామ్, క్యాప్జెమిని. సో ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియోస్ చూసే స్టూడెంట్స్ అయినా పేరెంట్స్కి అయినా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఎందుకంటే రెసిషన్ అంటూ ఉన్నారు అండ్ అప్ స్కిల్ అవ్వడానికి రైట్ ఇన్స్టిట్యూట్ ఈ టైంలో చాలా చాలా అవసరం. స్కిల్ ఉంటేనే హైర్ చేసుకునే ప్రాసెస్ ఉందన్న పాయింట్ కూడా వింటూ ఉన్నాము. సో కోడ్9లో జాయిన్ అవుతే డెఫినెట్గా జాబ్ క్రాక్ చేయొచ్చు అంటారా? అప్ స్కిల్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, డెఫినెట్లీ క్రాక్ చేయొచ్చు మేడం. కానీ బ్లైండ్గా నేనేదో జాబ్ చేయాలి అట్లా కాకుండా నేను నేర్చుకోవాలి, ఏదో ఒకటి జాబ్ లేకపోయినా కానీ నా దాంట్లో వర్త్ ఉండాలి, నేను ఫ్యూచర్గా గ్రో అవ్వాలి అని చెప్పి స్కిల్స్ కానీ డెవలప్ చేసుకుంటే డెఫినెట్గా బ్యాక్ స్టెప్ వేయకుండా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా జాబ్ మాత్రం క్రాక్ చేయొచ్చు. ఓకే. చాలా మందికి కోడింగ్ అంటే టెక్నికల్ నాలెడ్జ్ అంటే కొంత వీక్ ఉంటూ ఉంటారు అండ్ భయపడుతూ ఉంటారు. ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత డెఫినెట్గా స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎస్, డెఫినెట్గా ఉంటుంది మేడం. మెంటర్స్ మాత్రం డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు మేడం. సో ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు ఇక్కడ. జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ.